అందరికీ నమస్తే. శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు ఏదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి. జై శ్రీరామ్. శివశక్తి ఛానల్ టీం వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు శివశక్తి ఛానల్ టీం వాళ్ళందరికీ అనంతకోటి మంగళాశాసనములు. వారికి ఎప్పుడూ పరమాత్ముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మాది పల్నాడు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు గ్రామం. నేను ఈరోజు మాట్లాడబోయే విషయం ఆర్య సమాజం గురించి. ఆర్య సమాజం స్థాపించినది మహర్షి దయానంద సరస్వతి గారు. ఆర్య సమాజం స్థాపించినది వేదం ప్రతి ఒక్కరికి తెలియజేయబడటం కోసం. వేదం అనేది ఒక వర్గానికి మాత్రమే చెందినది కాదు. వేదం అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడు తెలుసుకొని ఆ విధంగా జీవితాన్ని జీవించాలని చెప్పేసి వేదాన్ని పరమాత్ముడు మనకి ప్రసాదించారన్నమాట. వేదం అంటే ఏమిటి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడు వేదం గురించి తెలుసుకొని ఆ విధంగా జీవితాన్ని జీవించి చివరకు మోక్షాన్ని సాధించాలని చెప్పేసి వేదాన్ని పరమాత్ముడు మనకి ఇచ్చారు. అసలు పరమాత్ముడు అంటే ఎవరు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు, మనల్ని ఎలా కాపాడుతారు, మనం ఎందుకు పుట్టాం, ఈ కష్ట సుఖాలు ఎందుకు వస్తున్నాయి, మోక్షాన్ని ఎందుకు సాధించాలి, ఇవన్నీ వేదంలో ఉంటాయన్నమాట. అయితే ఈరోజు వేదం గురించి అయితే ప్రజల్లో అయితే అంతగా అవగాహన అయితే లేదు. దయచేసి ఆర్య సమాజం వాళ్ళు క్షమించాలండి. ఆర్య సమాజం నుంచి బయటకు వచ్చేసి చాలా భారీ స్థాయిలో వేదం గురించి ప్రచారం అయితే లేదు. ఈరోజు హిందూ సంఘం వాళ్ళు ఏ విధంగా అయితే ఈ మత మార్పిడి ముఠా కోసం, హిందుత్వం నిలబడటం కోసం పోరాడుతున్నారో అదేవిధంగా అంత భారీ స్థాయిలో ఆర్య సమాజం నుంచి బయటకు వచ్చేసి ప్రజల్లో వేదం గురించి అవగాహన అయితే కల్పించడం లేదు. దయచేసి ప్రతి ఆర్య సమాజం నుంచి బయటకు వచ్చేసి ప్రజలకు వేదం గురించి అవగాహన కల్పించాలని కోరుతున్నాను. ఈరోజు వేదం అనేది ఎవ్వరికి అంటే కొంచెం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. చాలామంది వరకు వేదం అంటే ఏమిటో తెలియదు. ఈ వేదం అనేది ఏమిటో తెలియకపోవటం వల్ల పరమాత్ముడు అంటే ఎవరు, మనం ఎలా ఉండాలి, మనకి కష్టాలు ఎందుకు వస్తున్నాయని ఇవన్నీ తెలుసుకోకుండా మేము హిందుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు కష్టాలు వస్తున్నాయి, లేచిన దగ్గర నుంచి ఎన్నో పూజలు చేసాం అయినా మా కష్టాలు పోవట్లేదని చెప్పేసి మతం మారుతున్నారు. అలాగే అతి పిచ్చి పూజలు, ఈ పూజ ఇలానే చెయ్యాలి, ఈ పూజకి ఇవన్నీ ఉండాలి, ఇది ఆహారం తినకూడదు పూజ అయిపోయే వరకు, ఇలా రకరకాల చాలా అపోహలు పెరిగిపోయాయన్నమాట. ఈ వ్రతాలని, నోములని, దీక్షలని ఇవన్నీ చెయ్యలేక అమ్మో తప్పు చేసేస్తే ఈ పరమాత్ముడు ఏమన్నా చేస్తాడేమో అంటే పిల్లలకి అనారోగ్య సమస్య రావటం, మళ్ళీ మొక్కులు మొక్కుకొని అవి తీర్చకపోతే ఏవో యాక్సిడెంట్లు జరిగిపోవటము, ఇవన్నీ పిచ్చి అపోహలన్నీ పెట్టుకొని మతం మారిపోతున్నారు. అవతల మతం వాళ్ళు వచ్చేసి తల మీద ఒక చీర కొంగేసేసుకొని బోరుని ఏడ్చేస్తే చాలు ఈ కష్టాలన్నీ పోతాయి, ఒక్క ప్రేయర్ చేసిన ఆయిల్ రాసుకుంటే చాలు ఈ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పేగానే ఈ పూజలని, వ్రతాలని, నోములని ఇవన్నీ చెయ్యలేక భయపడి మతం మారిపోతున్నారన్నమాట. అంటే పూజలు సరిగ్గా చేయకపోతే, అంటే మొక్కుకున్న మొక్కులు సరిగ్గా తీర్చకపోతే, అంటే టెంకాయ కొట్టడం కానీ, నైవేద్యాలు పెట్టడం కానీ, అంటే ఈ గుడికి వస్తాం, నీ దర్శనం చేసుకుంటాం ఈ కోరిక తీరితే అని ఇలాంటివన్నీ మొక్కేసుకొని అవి ఆ మొక్కులు కనుక సరిగ్గా తీర్చకపోతే దేవుడు ఏదో చేసేస్తాడు. ఇంత సృష్టిని సృష్టించిన పరమాత్ముడికి ఒక కొబ్బరికాయ, ఒక ఆయన్ని దర్శించుకోవటానికి గుడికి రాకపోతే ఇంకేదో చేసేస్తాడు. అంటే యాక్సిడెంట్లు చేయటమో, ఇంట్లో కుటుంబ సమస్యలు రావటమో అని ఈ అపోహ అయితే చాలా బాగా ఉందన్నమాట. అదే వేదం గురించి అయితే తెలిసినట్టయితే గనక ఈ అపోహలన్నీ తొలగిపోయాయని నా ఉద్దేశం. దయచేసి ఆర్య సమాజం వాళ్ళు మన్నించండి. దయచేసి ఇకనైనా ప్రజల్లో చాలా పెద్ద మొత్తంలో వేదం గురించి ప్రచారం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్నమాట. జై శ్రీరామ్.